ఈ రాత్రికాల సమయంలో మనం విందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం కోరుదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ అంత్య దినాలలో మీరు మాతో బోధ చేయండి నాయనా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మా జీవితాలకు ఏది అవసరమైనదో మీరు బయలుపరచండి ప్రభు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ కోవూరు మహాపట్టణాన్ని ప్రేమించి 2 దినాలు సత్య సువార్తను వినిపించుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ కోవూరు మహాపట్టణం పరిసర ప్రాంతాలలో ఉన్నారు ప్రభువా, నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభువా. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు నినివేయ పట్టణం నాశనమైపోతూ ఉంటే యోనాను మీరు పిలిచారు. యోనా, నినివేయ పట్టణం నాశనం అయిపోతూ ఉంది యోనా, ఇదిగో నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్తే ప్రభువా, ఒక మహా అద్భుతమైన అవకాశము మీరు నినివేయ పట్టణానికి ఇస్తే ప్రభువా, నీ దాసుడు వెళ్ళి సత్య సువార్తను ప్రకటిస్తే రాజుల దగ్గర నుండి పశువుల వరకు మీ మాటకు లోబడ్డాయ్యా. ఇదనా నీ ప్రజలు మీ మాటకు లోబడలేకున్నారు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలకైతే మీ వాక్యమును వినిపించాలని మీ ప్రణాళికలు సిద్ధపరిచారో వాటితో మీరు మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో కునాత్మలు రక్షింపబడి మీరు అక్కడ కొరకు సిద్ధపడు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మీటింగ్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును వేయడం జరిగింది. అంత్య దినాలలో మానవుడి యొక్క గతి, మానవుడి యొక్క గతి. అయితే ప్రియులారా, ఈ యొక్క అంశంలో నుండి దీనికి ఒక మూల వాక్యమును కూడా వేయడం జరిగింది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రియులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. 1 పేతురు పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నటువంటి ఈ దినాలలో మానవుడి యొక్క భవిష్యత్తు ఏమై ఉన్నది, మానవుడు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాడు, అసలు మానవుడి యొక్క ప్రణాళిక ఈ లోకంలో ఏ విధంగా ఉంది. ప్రియులారా, అంత్య దినాలలో మానవుడి యొక్క గతి, ఈ అంశంలో 2 తరగతులుగా మనం విభజించాలి. 2 తరగతులుగా అంత్య దినాలలో మానవుడు యొక్క గతి అనగా 2 తరగతులు. నంబర్ 1, క్రీస్తునందున్నటువంటి మానవుడి యొక్క గతి, మొదటి విషయం. రెండవ విషయము, క్రీస్తునందు లేనటువంటి మానవుడి యొక్క గతి ఏమైనది. ఈ 2 కోణాలలో వాక్యం చెప్పాలంటే దాదాపు 2 గంటల ప్రసంగం చేయాలి. కానీ 2 గంటల ప్రసంగాన్ని దాదాపు షార్ట్ మెసేజ్ చేసి మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు బయలుపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ముందుగా ఒక విషయం మీకు చెప్తాను. క్రీస్తునందు మానవుడి యొక్క గతి ఏమై ఉన్నది అన్న విషయం మనం తెలుసుకోబోయే ముందు, క్రీస్తునందు ఒక వ్యక్తి లేకపోతే తన జీవితంలో ఎటువంటి నష్టం వస్తుందో మీతో చెప్తాను. ప్రియులారా, ఈ ప్రపంచాన్ని అంతటినీ దేవుడు చేశాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ దేవుడు కలుగజేసి శ్రేష్టమైనటువంటి మానవ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మానవ జీవితము తన పోలికలో తన యొక్క ఆత్మను, తన యొక్క జీవాన్ని మనకిచ్చాడు. ఎందుకో తెలిసిన, దేవదూతల కంటే మనలో శ్రేష్టమైనటువంటి మానవులుగా ఈ భూమి మీద చేయడం జరిగింది. అయితే ఒక విషయం చెప్పమంటారా, శ్రేష్టమైనటువంటి మానవుడిగా ఈ లోకంలో దేవుడు మనలో చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలిసిన, ఆ శ్రేష్టమైనటువంటి జీవితమును నాశనం చేసుకుంటున్నాం. ప్రియులారా, నువ్వు మరణించిన తర్వాత మరొక జీవితము నీకు ఉంది. నువ్వు మరణించిన తర్వాత మరొక శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును నీకు ఉంది. ఆ భవిష్యత్తు ఏంటో తెలుసిన, ఆ భవిష్యత్తు ఏంటంటే క్రీస్తునందు నువ్వు లేకపోతే, క్రీస్తు నీ జీవితంలో లేకపోతే, క్రీస్తు నీ జీవితంలో లేకుండా నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటో తెలిసిన, నీకు మళ్ళా లైఫ్ లేదు. నీ జీవితంలో నువ్వు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి మంచిదే, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మంచిదే, కానీ నువ్వు క్రీస్తును కలిగి క్రీస్తు లేకుండా నీ జీవితంలో నువ్వు జీవిస్తే నిన్ను సచిన తర్వాత ఎత్తకపోయి
ధనవంతుడిని పారేసినట్టు పారేస్తాడు. దేవుడి నీలో శ్రేష్టమైనటువంటి ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మను నువ్వు చనిపోకముందే నువ్వు రక్షించుకోవాలి. నువ్వు చనిపోకముందే క్రీస్తు రక్తం చేత కడగబడాలి. నువ్వు చనిపోకముందే క్రీస్తు రక్తం చేత కడగబడి ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తూ ఒక నీతిమంతుడిగా నువ్వు మరణించాలి. అసలు నీ భవిష్యత్తు ఉందో చూసినా, ఒకడు క్రీస్తునందుంటే వాడి భవిష్యత్తు ఏంటి, క్రీస్తునందు లేకపోతే వాడి భవిష్యత్తు ఏంటి? క్రీస్తు నీ జీవితంలో లేకపోతే ధనవంతుడి యొక్క భవిష్యత్తు ఎలా ఉన్నదో నీ జీవితంలో కూడా అటువంటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు పాతాళంలో పడిపోయిన తర్వాత పాతాళంలో కేకలు పెడతా, అప్పుడు ధనవంతుడు కేకలు పెట్టినట్టు, అయ్యా నన్ను రక్షించు, నా నాలుగును చల్లార్చు, ఒక బట్టలు వేలయ్యి, నన్ను కాపాడు, నన్ను లేవనెత్తా అంటే ఇంకా వ్యర్థం. ఇదంతా వ్యర్థము. ఆ స్థితికి నువ్వు రాకుండా ఉండాలని యవనస్తుడైనటువంటి దైవ సేవకుడిని ఈ కోవూరు మహాపట్నానికి దేవుడు ఎందుకు పంపించాడో తెలిసిన, ధనవంతుడి యొక్క పరిస్థితి నీకు రాకుండా ఉండాలని. సహోదరుడు సహోదరి, ధనవంతుడి యొక్క పరిస్థితి నీ జీవితంలో రాకుండా ఉండాలని ఒక సేవకుడిని అభిషేకించి ఈ కోవూరు మహాపట్నానికి పంపిస్తే ఈ కోవూరు మహాపట్నం ఉపయోగించుకోలేకపోతుంది. మీకు ఒక విషయం చెప్పంటారా? క్రీస్తునందు ఒక వ్యక్తి లేకపోతే వానికి లైఫ్ లేదు. అయితే శ్రేష్టమైన విషయం ఏంటో తెలిసిన, ఒక వ్యక్తి క్రీస్తులో ఎలా ఉండాలి, క్రీస్తులో ఉంటే వాడి భవిష్యత్తు అంటే ఈ రాత్రికాల సమయంలో మీతో చెప్తాను కొన్ని విషయాలు. క్రీస్తులో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, క్రీస్తులో ఒక వ్యక్తి ఉంటే వాని భవిష్యత్తు అంటే మీకు చెప్తాను. మీకు ఇప్పుడు ఏం అర్థమైందంటే, ఒక వ్యక్తి క్రీస్తునందు లేకపోతే వానికి భవిష్యత్తు లేదన్న విషయం మీకు అర్థమైంది. కానీ ఒక వ్యక్తి క్రీస్తులో ఎలా ఉండాలి, క్రీస్తులో ఉంటే ఒక వ్యక్తి వాని భవిష్యత్తు ఏంటో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకొని పోతున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి మనిషి ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ ప్రతి వ్యక్తి ఏం చేయాల్సిన మొదలుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పెద్దోళ్ళైనా కావచ్చు, చిన్నోళ్ళైనా కావచ్చు, చదవరులైనా కావచ్చు, చదువు లేనోళ్ళైనా కావచ్చు. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్, లేదా నేను ఎంటెక్ చేశాను, లేదా పెద్ద బీటెక్ చేశానంటే నీ బీటెక్లు ఉంటే నీ దగ్గర ఉంటాయి, నీ ఎంబీబీఎస్లు ఉంటే నీ దగ్గర ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే నువ్వు క్రీస్తులో ఉండాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో చూసిన, ప్రభువు దగ్గర ఒక చిన్న మాట అనాలి. ఆ మాట ఏంటో చూసిన, ప్రభువా నేను పాపిని, నన్ను మీరు క్షమించండి. ప్రపంచంలో ఈ మాట పలకడం చిన్న విషయం కాదు. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ఒక వ్యక్తి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఇంతకంటే గొప్పవాడు ప్రపంచంలో మరొకరు లేడు. తెలుసునా మీకు? ప్రపంచంలో ప్రభువా నేను పాపిని, మీకు తెలియదు సీక్రెట్లు. ఇప్పుడు సంఘాలలో కూడా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు వ్యవహారం ఎట్టుందంటే చెప్పేవాళ్ళు లాగా చెడిపోయినట్టుంది వ్యవహారం. ఒక పాపి ఈ లోకంలో రక్షింపబడుతున్నాడు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన, పరలోకంలో దేవతలు ఇందు చేసుకుంటున్నాడ. ఇంతకంటే గొప్ప విషయం ఏముంది ప్రపంచంలో చెప్పండి? ఒక పాపి రక్షింపబడుతున్నాడంటే, ఒక పాపి ప్రభువా నేను పాపిని, నా పాప జీవితాన్ని క్షమించు అని ఒక వ్యక్తి చెప్తున్నాడంటే అంతకంటే ప్రపంచంలో ధన్యుడు లేడు, అంతకంటే గొప్పవాడు ప్రపంచంలో లేడు. ఈ మాట నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందో సహోదరుడా సహోదరి? నీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి మాట వచ్చిందా? రాలా. నీ పరిస్థితి ఎట్టుందో చూసిన, నేనేదో సంఘానికి పోతున్నాను, ఏదో ఆరాధనలో చేయి వేస్తున్నాను, నేనేదో పెద్ద దేవదూతలాగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూసిన, పాపాలు చేసి కప్పుకోవడం కాదు. పాపాలు చేసి కప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించని చెప్పడం ఇది కాదు. నీ జీవితంలో నువ్వు ఒక్కసారి ప్రభువా నేను పాపిని నువ్వు ఒప్పుకుంటే ఇంకా సత్యదాకా అటువంటి తీర్మానం చేయకూడదు. అంత నమ్మకంగా ఉండాలి ప్రభు కొరకు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చూసిన, సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో పాపములు ఒప్పుకుంటూ ఉన్నావా? నీలో ఉన్న శాపాలు ఒప్పుకుంటూ ఉన్నావా? నీలో ఉన్న అతిక్రమములు ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి క్రీస్తులోకి రావడానికి మొట్టమొదటి గల కారణం ఏందో తెలిసిన, ఒక వ్యక్తి ప్రభువా నేను పాపిని, మానవుడి యొక్క గతిలో
క్రైస్తవుడు యొక్క గతిలో మొట్టమొదటి విషయం ఏంటంటే మానవుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఇది మొదటి లక్షణం. రెండో విషయం ఏంటో తెలిసిన, పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి రెండో విషయం ఏం చేయాలో తెలిసిన, ఇంకా ఆ వ్యక్తి చనిపోయేదాకా లేదా ప్రభు రాకడు వచ్చేంత వరకు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడిని ప్రభువును చూడ్డు. పరిశుద్ధత నీలో ఉందమ్మా? అయ్యా నీలో పరిశుద్ధత ఉందా? క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు కదా, ఒక క్రైస్తవుడు అని చెప్పి పిలుచుకుంటున్నావు కదా, పెద్ద పెద్ద గౌరవాలు, పెద్ద పెద్ద పదవులు కదా మనకి. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందో చూసిన, పరిశుద్ధత కలిగి మనం జీవించాలని బైబిల్ చెప్తుంటే పరిశుద్ధత మనలో ఉండడం లేదు. మనలో ఏముంటుంది చూసిన, రాజకీయాలు ఉంటాయి. మనలో ఏముంటుందంటే పాపం అనే మలినం ఉంటుంది. మనలో ఏముంటాయంటే శాపాలు ఉంటాయి. మనలో ఏముంటాయంటే అనేక రకాలైన అతిక్రమాలు ఉంటాయి. దేవుడు ఇష్టపడతాడండి. దేవుడు ఇష్టపడేది ఏంటంటే పరిశుద్ధత. నువ్వు ఎన్ని దినాల సంఘానికి వెళ్ళినా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, నీలో పరిశుద్ధత లేకుంటే ప్రభు దగ్గరకు పోవు. ప్రభు దగ్గరకు పోవమ్మా. నువ్వు ఎన్ని దశంభాగాలు ఇచ్చిన ప్రయోజనం లేదు, ఎన్ని కానుకలు ఇచ్చిన ప్రయోజనం లేదు. నువ్వు దేవుని దగ్గరకు పోవాలి అంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే నీ జీవితంలో ఏముండాలో తెలిసిన, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి. ఆ పరిశుద్ధత ఉందా? నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసేపు తన జీవితంలో యవన కాలంలోకి వచ్చిన తర్వాత పాపములో పడిపోవడానికి అనేక మార్గాలు సిద్ధంగా ఉన్నాయి, అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కానీ పాపాన్ని విసర్జించి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు యేసేపుని ఎలా ఆశీర్వదించాడో చేసిన, ఒక దేశానికి అధ్యక్షం చేశాడు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితం దండకరమైన జీవితంగా ఉండాలంటే దేవుడు నీలో ఉండి ఏం కోరుకుంటున్నాడు చూసిన, పరిశుద్ధత కోరుకుంటున్నాడమ్మా. పరిశుద్ధత నీ జీవితంలో కోరుకుంటున్నాడయ్యా. అటువంటి పరిశుద్ధత నీ జీవితంలో ఉందా? అటువంటి పరిశుద్ధమైన జీవితము దేవుడిని నీలో నుండి చూస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నా సంఘానికి వస్తే పర్లేదని మాట, నా సంఘానికి వస్తే నీకు దర్శనాలు, నా సంఘానికి వస్తే స్వస్థతలు. ఇప్పటివరకు ఎట్టయిపోయారు చూసిన, స్వస్థతలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవి ఎక్కువైపోయాయి. మరి నాయన వాక్యం చెప్తారా అంటారా, బాగుపడతారు. సచ్చిన తర్వాత దేవుని దగ్గర పోతారంటే వాక్యం వినేవాళ్ళు కనబడ్డాలే. ఇప్పుడు అందరికి ఎట్టయిపోయిందంటే ప్రవచనాలు, స్వస్థతలు, దర్శనాలు. కొంతమంది ఎట్టుంటే, కొంతమంది వాక్యం వినాలని ఇంట్రెస్ట్ కలిగి ఉంటే సంఘాలలో విశ్వాసాలని కట్టిపడేస్తా ఉన్నారు. మీరు ఒక విషయం చెప్తామన్నా అనుభవపూర్వకంగా, ఇటువంటి వాళ్ళంతా దేవుడు సహించడు. దేవుడు మొహాన్ని నిలబెట్టి ఉమ్మేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వైనా నేనైనా సరే భేదాభిప్రాయం ఉండకూడదు. అర్థమవుతుందా? నువ్వు దేవునితో క్రైస్తవుడిగా నీ భవిష్యత్తు ఉండాలంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తున్నావమ్మా? ప్రేమిస్తున్నావయ్యా? ప్రియ సహోదరుడా, మొదటగా ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని ఒప్పుకోవాలి. నెంబర్ 2, పరిశుద్ధత కలిగి జీవించాలి. నెంబర్ 3, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఇప్పుడేనండి జాగ్రత్తగా సెంట్రల్ పాయింట్లోకి వచ్చాం. ప్రియులారా, ఇటువంటి జీవితం కలిగి మనం జీవిస్తూ ఉంటే పరిస్థితి ఎట్టుంటుందో తెలిసిన, ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయంలోనో లేదా ఈ సమయంలోనో రేపటి దినాన ప్రభు బోర ఊదిపోతా ఉన్నాడు. మధ్యమ ఆకాశానికి వచ్చి బోర ఊదిపోతూ ఉన్నాడమ్మా. బోర ఊదిపోతూ ఉన్నాడయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు తన రాకడ ఎంతో సిద్ధంగా ఉంది. ఇదిగో ఈ రోజా ఇప్పుడే అన్నట్టుగా ఉంది. ఇటువంటి లక్షణాలు నీలో ఉంటే నీ జీవితంలో ఏమవుతుందో తెలిసిన, ఇదిగో ప్రభు బోర ఊదంగానే మధ్యమ ఆకాశానికి నువ్వు ఎత్తపడతావు. ప్రభు సన్నిధికి నువ్వు ఎత్తపడతావు. సహోదరుడా, పరిశుద్ధత కలిగి నీలో ఉంటే, పాప క్షమాపణ కలిగిన జీవితము నీలో ఉంటే, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళు నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఏమవుతుందో తెలిసిన, ఇదిగో ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలిసిన, పెళ్లి కుమార్తె కోసం. ఎవరైతే రక్షింపబడి, ఎవరైతే పరిశుద్ధత కలిగి, ఎవరైతే తన పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటారో అటువంటి వారిని చేర్చుకోవడానికి ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అమ్మా? ఆయన ఎదుర్కొందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ గతి ఏంటో తెలుసునా?
నీ భవిష్యత్తు ఏంటో తెలుసునా? ఇటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు నీ జీవితంలో ఉంటే నీకు కలిగేటువంటి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉందో తెలుసునా? ఇదిగో ప్రభు రాజ్యానికి ఎత్తబడిపోతున్నావు. పాప క్షమాపణ, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటే నీ జీవితంలో ఎటువంటి భవిష్యత్తు ఉంటుందో చూసినా? ఇదిగో నువ్వు ఎత్తబడిపోతున్నావు. నువ్వు ప్రభు దగ్గరికి ఎత్తబడిపోతున్నావు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా దేహముతో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ఇదిగో నిన్ను ప్రభు తన న్యాయపీఠం ఎదుట నిలబడిపోతున్నాడు. ఎందుకో తెలిసిన? పాపినని ఒప్పుకున్నావు కదా, ప్రభు అనే పాపినని ఒప్పుకున్నావు కదా, పరిశుద్ధత కలిగి నా కొరకు ఈ లోకంలో జీవించావు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించావు కదా, ఇప్పుడు ఆయన నిలబెట్టబోతున్నాడు. ఎందుకో తెలిసిన? అమ్మా, నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నావమ్మా, ఎన్నో మైళ్ళు నడిచావయ్యా, ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టావు. ఇదిగో కోవూరు మహాపట్నాన్ని ప్రేమించి నశించిపోతూ ఉంటే 2 దినాలు సత్య సువార్తను వినిపించడానికి కొన్ని వేల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు నాయనా. ఇదిగో నీకు ఇస్తున్నా. ఏంటో తెలుస్తున్నా? ఈ లోక బిరుదులు కాదు, ఈ లోకం యొక్క మాటలు కాదు, ఈ లోకం యొక్క తలంపులు కాదు. ప్రియ సహోదరుడా, కొన్ని కోట్ల మంది ఎదుట నిలబెట్టి నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నాడమ్మా. అయ్యా, నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నాడు. కొన్ని కోట్ల మంది ఎదుట పెట్టి గొప్ప గొప్ప సావుకుల ముందు, విశ్వాసుల ముందు పెట్టి ఇదిగో నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నాడు. ఎందుకో తెలిసినా? నువ్వు ఒక చిన్న మాట అన్నావు కదా. ఆ మాట ఏంటి? ప్రభువా నేను పాపినయ్యా అన్నావు కదా, పరిశుద్ధత కలిగి జీవించావు కదా, పవిత్రత కలిగి ప్రభు కొరకు జీవించావు కదా. అందుకనే నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టావు కదా, నా కొరకు ఉపవాసం ఉన్నావు కదా, నా కొరకు అవమానపరచబడ్డావు కదా, నా కొరకు దెబ్బలు తిన్నావు కదా, నా కొరకు రక్తం కార్చబడ్డావు కదా, ఇదిగో నా కొరకు అవమానపరచబడ్డావు కదా, ఇదిగో కుమారుడా నీకు ఇస్తున్న బంగారు భవిష్యత్తు, ఇదిగో ఏలో ఈ భవిష్యత్తు కావాలి మనిషికి. భవిష్యత్తు, ఈ భవిష్యత్తు కావాలంటే ఈ లోకంలో పొగుడుచుకొని, ఇప్పుడు పొగుడుకునే వాళ్ళు ఎక్కువైపోయారన్నమాట. పొగుడుకోవాలి మనల్ని పొగుడుకొని దండలు వేస్తే అప్పుడు పైకి లేచి నిలబడతారన్నమాట. బైబిల్లో ఏందో తెలిసినా? మనుషులు మిమ్మల్ని పొగిడిన వల్ల మీకు శ్రమ అని ఉంది. ఈ పొగడతలు కాదు, దేవుడు నిన్ను పొగడబోతున్నాడమ్మా. అయ్యా, దేవుడు నిన్ను మెచ్చుకోబోతున్నాడు. దేవుడు నిన్ను మెచ్చుకొని కొన్ని కోట్ల మంది ఎదురు నిలబెట్టి నీ తలపైన కిరీటం పెట్టబోతున్నాడు. ఆ కిరీటం కొరకే నువ్వు ఎదురు చూస్తావా? ఆ కిరీటం నీకు కావాలంటే ఇదిగో 3 లక్షణాలు: పాప క్షమాపణ జీవితము, పరిశుద్ధత కలిగిన జీవితము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము. ప్రియ సహోదరుడా, అటువంటి కిరీటాన్ని, అటువంటి అప్రిషియేట్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో నువ్వేం చేయవలసిన? క్రీస్తునందు నీ జీవితం ఈ లోకంలో జీవించాలి. క్రీస్తునందు నీ జీవితము ఈ లోకంలో జీవిస్తే ఒక ఉన్నతమైనటువంటి పాత్ర దేవుడు భవిష్యత్తులో నీ ఆత్మకి ఇవ్వబోతున్నాడు, నీ జీవితానికి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు అండి, 100 మంది ఉన్నారండి. ఒక 100 మందిలో ఫలానా వ్యక్తిని పిలిచి, బాబు నువ్వు ఈ గొప్ప పని చేసావు నాయనని చెప్పి ఆ వ్యక్తి మెడలో గోల్డ్ మెడల్ వేస్తే ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడో ఆలోచన చేయండి. ప్రియులరా, తాత్కాలికమైనటువంటి సంతోష ఆనందాలు కాదు, ఇదిగో శాశ్వతమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి పొగిడింపు, శాశ్వతమైన కిరీటము నీకు పెట్టడానికి ఇష్టపడుతున్నాడమ్మా. నీకు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన కొరకు జీవిస్తావా ఈ లోకంలో? నువ్వు ఈ లోకంలో వెడలిపోయిన తర్వాత నీకున్నటువంటి మొట్టమొదటి భవిష్యత్తు ఏంటో తెలిసిన? ఇదిగో తాను క్రీస్తు న్యాయపీఠం మీద నిలబెట్టి నీకు కిరీటాలు అప్రిషియేట్ చేయబోతున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటో తెలిసిన? యేసు క్రీస్తు వారు 7 సంవత్సరములు తన సంఘాన్ని మధ్యమాకాశంలో పెట్టుకొని, తన రాజ్యంలో పెట్టుకొని, ఇదిగో రెండోసారి 7 సంవత్సరాల అనంతరము ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. ఒలీవ కొండ మీదకి వచ్చి ఒలీవ కొండ మీద కాలు పెట్టగానే ఆ కొండ 2 భాగాలకు చెల్లబోతుంది. మీకు తెలుసో తెలీదో, ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఒలీవ కొండ మీద ఒక 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసి ఇంజనీర్లు పిలిచారు. అయ్యా, ఇది ఇజ్రాయెల్ దేశం, ఇది ప్రపంచానికి రాజధానిగా తయారు కాబోతుంది, ఇక్కడ ఒక మంచి హోటల్ కట్టాలనుకున్నాం మేము, ఇదిగో దీనికి ప్లాన్ అయ్యండి అని చెప్తే ఈ ఇంజనీర్స్ ఏం చేశారో తెలిసిన? ఆలోచన చేసి ఒక మాట చెప్పారు, మీరు హోటల్ కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది భవిష్యత్తులో 2గా చీలబోతుంది. దేవుడు ఆమె స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి,
ఇది భవిష్యత్తులో రెండుగా చేయబోతుంది. ఎప్పుడో ప్రభు తన వాక్యంలో రాస్తే ఇదిగో అన్నిలైనటువంటి ఇంజనీర్లు చెప్పిస్తున్నాడు. ఏమని? ఈ ఒలివ కొండ రెండుగా చేయబోతుంది. మీరు ఇక్కడ 5 స్టార్ హోటల్ కడితే అది నిలబడదు. ప్రియ సహోదరుడా, తన సంఘముతో, తన దేవదూతలతో, తన సావుకులతో, పాత నిబంధన భక్తులతో అందరూ ఏకమయ్యి ఒక్కసారి 7 సంవత్సరాల అనంతరము ఇదిగో ఒలివ కొండ మీద అడుగు పెడితే ఏమవుతుందో చూసినా ఆ ఒలివ కొండ రెండుగా చీలబోతుంది. ఆ ఒలివ కొండ రెండుగా చీలి ఆ ఒలివ కొండలో అంత్యక్రీస్తుకు యేసుక్రీస్తుకు మధ్య ఘోర యుద్ధం జరగబోతోంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడో చూసినా తన నోటి నుండి వచ్చేటువంటి అగ్ని చేత ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తుకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలందరినీ ఒక్కసారిగా కాల్చక్కడ పడేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి గుర్తుపెట్టుకో, అలా కాల్చక్కడ పడేస్తే జరిగే విషయం ఏంటో చూసిన మహా అద్భుతమైన భయంకరమైన విషయం జరగబోతుంది. ఆ బాడీలోనే అక్కడ పడి ఉంటే అప్పుడు ప్రభు పక్షులకి ప్రేమ ఏం చేస్తున్నాడు. ఏమన్నా చూసిన ఒక దేవదూత, ఒక బలిష్టమైనటువంటి దేవదూత ఆకాశంలో నిలబడి కేకలేస్తుంది, పక్షులారా రండి. ఎందుకో చూసిన రాజుల యొక్క సహస్రాధిపతుల యొక్క మాంసమును కడుపారా భుజించుటకు రండి. సో కమాన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ పక్షులు వచ్చి ఒక్కొక్క మనిషిని యేసుక్రీస్తు వారు తన అగ్ని చేత కాల్చాడ పడేస్తే ఈ పక్షులు వచ్చి తింటా ఉంటే ఎట్లుంటుందో చూసిన మీకు తెలియట్లా. పక్షులు అంటే ఏదో ఆకాశంలో ఎగిరే పక్షులు అనుకున్నారు కదా. ఇటీవల కాలంలో అమెరికాలో వచ్చాయి ఆ పక్షులు. అమెరికాలో కాదు, ఇజ్రాయెల్ దేశం ఒలివ కొండ పక్కన వాలేయంట. చూడండి ఎంత గొప్ప విషయమో తెలిసిన. ఒక్కొక్క పక్షి ఎంత ఉంటుందో తెలిసిన, ఒక విమానం అంత ఉంటుంది. ఆ పక్షి లేచి గాలితో కొడతా ఉంటే బిల్డింగ్లు అట్ట పడిపోతా ఉన్నా, ఏనుగు నట్ట తంత ఏనుగట్ట చచ్చిపోతుంది. పిల్లరా గుర్తుపెట్టుకోండి, దేవుని తన అగ్ని చేత కాల్చిపోతున్నాడు ప్రపంచాన్ని. ఇంకొక అద్భుతమైన భవిష్యత్తు ఏంటో రోజు క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, నీకు ఆ పక్షులకు ప్రేమ అయిపోయిన వెంటనే జరిగేటువంటి అద్భుతమైన విషయం ఏంటో తెలిసిన, సాతానుని అతని అనుచరుల్ని అడుగులేనటువంటి గోతులు బాటన్లెస్ ఫిట్ అంటారన్నమాట. దాంట్లో 1000 సంవత్సరాలు బంధించేస్తాడు. 1000 సంవత్సరాలు బంధించేసి ఈ ప్రపంచంలో ఒక నూతనమైన పరిపాలన ప్రారంభించబోతున్నాడు. అమ్మా అయ్యా, ఆ పరిపాలన ఎవరి కొరకు తెలిసినా, ఆ పరిపాలన ఎందుకో తెలిసినా నేను ఆలోచన చేస్తున్నా, ప్రభువా అసలు ఈ భూమి మీద నువ్వు 1000 పరిపాలన ఎందుకు పెట్టాలనైనా? డైరెక్ట్గా పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. మళ్ళా భూమి మీదకి రావడమో, భూమి మీద యుద్ధం చేయడమో, మళ్ళా సాతాన్ని బంధించడమో, ఈ 1000 పరిపాలన ఎందుకునాయనని చెప్పి ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట దేవుడు నాకు బయలుపరిచాడు. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, సహోదరుడా ఆయనతో పాటు సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలుతాము. ఎంత గొప్ప మాట అండి. క్రైస్తవుడికి నిరీక్షణ ఇదే. ఏంటి నిరీక్షణ? ఇప్పుడు పదవుల కోసం తనుకుంటున్నారు, లోకంలో తనుకుంటున్నారు, రాజకీయ నాయకులు తనుకుంటున్నారు, సంఘాలలో తనుకుంటున్నారు, కుటుంబాలలో తనుకుంటున్నారు. అమ్మా అయ్యా, ప్రియవనస్తుడా, పదవుల కోసం తనుకోవడం కాదు. ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పదవుల కోసం ఇదిగో 1000 సంవత్సరాలు దేవుడు నీకు ఒక పదవి ఇవ్వబోతున్నాడు. ఆ పదవి ఏంటో తెలిసినా, ఈ ప్రపంచాన్ని పరిపాలించుకున్నాడ పలానా కాలేబు గారు, ఇదిగో 1000 సంవత్సరాలు నీకు రాసి ఇచ్చేస్తున్నా, నువ్వు పరిపాలించు. పలానా యేసుపాదం గారు, ఇదిగో 1000 సంవత్సరాలు నీకు రాసి ఇచ్చేస్తున్నా, ఈ ప్రపంచాన్ని పరిపాలించు. దేన్ని పరిపాలిస్తావు? పరిపాలించుకో. ఆ పరిపాలన నీకు కావాలంటే, ఆ పరిపాలన నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఇదిగో క్రైస్తవుడిగా ఇప్పుడు నీకు చెప్పినటువంటి లక్షణాలు నీకు ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు నీలో ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు 1000 పరిపాలనలో ఒక నూతనమైనటువంటి జీవితము దేవుడు నీకు ఇచ్చి ఒక ఉన్నతమైన భవిష్యత్తు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ క్రీస్తు 1000 పరిపాలనలో నువ్వు జీవించాలి అంటే ప్రియ సహోదర సహోదరి, ఇదిగో క్రీస్తునందు నువ్వు కలిగి జీవిస్తావా? యేసును నమ్ముకొని అయ్యా నేను పాపిని నాయనా, అయ్యా నేను పాపిని, నా పాప జీవితము నన్ను వెంటాడుతూ ఉంది ప్రభువా, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న దురలవాట్లు, నాలో ఉన్న వ్యసనాలు, నాలో ఉన్నటువంటి చీకటి శక్తులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ప్రభువా. అయ్యా ఒక నూతనమైన పరిపాలన నాకు చూపించబోతున్నావు ప్రభువా. మానవుడు అనేకమైన పరిపాలన చూశాడు. హిట్లర్ పరిపాలన ఎలా ఉంటుందో చూశాడు,
కార్ల్ మార్క్స్ పరిపాలన ఎలా ఉంటుందో చూశాడు, ముసలి పరిపాలన ఎలా ఉంటుందో మానవుడు చూశాడు. ఇదిగో భూమి మీద ఉన్న రాజకీయ ప్రభుత్వాల యొక్క పరిపాలన మానవుడు ఎలా ఉంటుందో చూపించాడు. నాయన ఈ రాత్రి సమయంలో మీ పరిపాలన ఎలా ఉంటుందో మేము చూడాలనుకున్నాం. ఆ ఉన్నతమైన 1000 పరిపాలన మాకు కావాలి ప్రభా. ప్రియ సహోదరుడా, 1000 పరిపాలన అయిపోయిన తర్వాత ఇదిగో ప్రపంచంలో ఒక మహా అద్భుతమైన తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు ఏంటో తెలిసిన ధవల సింహాసనపు తీర్పు. ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలిసిన పేతురు పత్రికలో చెప్పినట్టుగా 1000 పరిపాలన అయిపోయిన వెంటనే గోగు మా గోగులు సాతానుడు అతని అనుచరులు విడిపించబడడం జరుగుతుంది. 1000 పరిపాలన అయిపోయిన వెంటనే ఆ 1000 పరిపాలన అయిపోయిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడో తెలిసిన అప్పుడు పాపులుగా ఉన్నటువంటి వారిని ప్రేరేపించి దేవుని మీదకి తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలిసిన పేతురు పత్రికలో ఉంది, ఆకాశము నుండి అగ్ని గంధకాల చేత ప్రపంచాన్ని కాల్చిపోతున్నాడు. అమ్మా అయ్యా, ప్రపంచము శూన్యములో నిలబడిపోతుంది. ఇదిగో శూన్యములో ఆయన తీర్పులో మానవ జాతిని నిలబెట్టబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రపంచ మానవ జాతిని లేపి నువ్వు సచ్చిన తర్వాత నిన్ను కాల్ చేసినా, పూర్తి చేసినా, సముద్రంలో కొట్టుకోపోయినా, లేదా పెట్టిలో పెట్టి మంత్రాలు చదివి నిన్ను మట్టిలో పెట్టేసినా దేవుణ్ణి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో చూసినా ధవల సింహాసనపు తీర్పు. అమ్మా అయ్యా, ధవల సింహాసనపు తీర్పు. ఆ తీర్పులో నేను నిలబడిపోతున్నాడు. ఆ తీర్పులో నిలబెట్టి ఇదిగో జీవ గ్రంథము వేరొక గ్రంథాలు ఓపెన్ చేస్తున్నాడు ఆయన. ఏ గ్రంథం అండి? జీవ గ్రంథము వేరొక గ్రంథం ఓపెన్ చేస్తున్నాడమ్మా. ఎవరి పేరు జీవ గ్రంథములో ఉండదో ఇదిగో వారందరిని పంపించేస్తున్నాడు. ఎక్కడికి తెలిసినా నరకానికయ్యా. అమ్మా, శూన్యములో నిలబెట్టి మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఇదిగో ఆదాము దగ్గర నుండి రేపు ప్రపంచంలో చిట్ట చివరి వ్యక్తి వరకు ఆయన నిలబెట్టబోతున్నాడయ్యా. అమ్మా, ఆయన నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న తీర్మానం చేస్తావా నీ జీవితంలో? ప్రభువా, క్రైస్తవుడి భవిష్యత్తు ఏంటో, క్రైస్తవుని యొక్క గత ఏంటో నాతో బయలుపరిచారయ్యా. నాయనా, నా జీవితాన్ని ఇదిగో శూన్యంలో నిలబెట్టి తీర్పు తీర్చబోతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, తీర్పు తీర్చబోతూ ఉన్నారు. నా భవిష్యత్తు ఏంటి నాయన? ఒక చిన్న తీర్మానం చేద్దామా? ఒక మంచి నిర్ణయం ఈ రాత్రికాల సమయంలో తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సుటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినాలలో మానవుడి యొక్క గతి ఏమైనది? సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో కోవూరు మహాపట్నాన్ని ప్రేమించమ్మా. నీ గతిని తెలియజేయడానికి దేవుడు తన సావుకు నీ పట్టణాన్ని పంపించాడు. నీ గత ఏంటో తెలిసిన పాపములో ఉన్నావమ్మా, శాపములో ఉన్నావు, అంధకారములో ఉన్నావు. ఇదిగో నీ జీవితాన్ని పరీక్షించుకుంటావా? ఇదిగో ప్రభు నీతో ఈ రాత్రికాల సమయంలో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా. ఒక చిన్న ప్రార్థన చేస్తావమ్మా? అయ్యా, ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను పాపిని, నా భవిష్యత్తు ఏంటో ఈ రాత్రికాల సమయంలో నాకు అర్థమైంది నాయనా. అయ్యా, ఒక ఉన్నతమైన భవిష్యత్తు నాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభువా. మీరైతే నాకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వడానికి ఇష్టపడుతున్నారయ్యా. ఆ భవిష్యత్తును నేను పొందుకోవడానికి నేను ఇష్టపడలేదు ప్రభువా. అయ్యా, ఆ భవిష్యత్తును నేను పొందుకోవడానికి నీ సిద్ధంగా లేని ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఒక్కసారి పరీక్షించుకో. ఈ రాత్రికాల సమయంలో ప్రపంచం నాశనం కాబోతుంది నాయనా. ఇదిగో నెల్లూరు మహాపట్నాన్ని దేవుడు ఎన్నిసార్లు కరుణించాడు తెలిసిన? ఎన్నోసార్లు కరుణించాడయ్యా. గడిచిన సంవత్సరం అయితే ఈ నెల్లూరు మహాపట్నంలో అనేకమైన విపత్తులు వచ్చావు నాయన. అమ్మా, అటువంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కాపాడలేదా? దేవుడు నిన్ను కాపాడలేదమ్మా. కాపాడాడు. ఎందుకో తెలిసిన? ఇదిగో నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. ఇదిగో నెల్లూరు మహాపట్నంలో ట్రైన్ యాక్సిడెంట్ ద్వారా 100 మంది చనిపోయారు నాయన. ఇదిగో
నెల్లూరు పట్టణం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో వేసిన ఇదిగో నెల్లూరు మహాపట్నం పైన ఉన్నటువంటి శాపము ఈ రాత్రికాల సమయంలో ఆ శాపము నీలో ఉండి తొలగించడానికి ఇష్టపడుతున్నాడయ్యా. ఆ శాపము నీ యొద్ద నుండి తీసివేయడానికి ఇష్టపడుతున్నాడమ్మా. రాత్రికాల సమయంలో ఇదిగో నెల్లూరు మహాపట్నంలో గడిచిన 2012వ సంవత్సరంలో భూమి కంపించింది. ఎందుకో తెలుసిన శాపంలో ఉన్న నిన్ను ఆశ్రయించడానికి, శాపంలో ఉన్న నిన్ను హెచ్చరించడానికి సహోదరుడా. నిర్లక్ష్యపరుచుకుంటున్నావా? వాయిదా వేసుకుంటూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి పరీక్షించుకుందామా మన జీవితాల్లో నాయన. అయ్యా ఒక్కసారి పరీక్షించుకుందామా. నెల్లూరు పట్టణంలో భూమి ఎన్నోసార్లు కంపించింది నాయన. నెల్లూరు పట్టణంలో నేలం తుఫానుని ఎన్నో మంది కొట్టుకుపోయారు, కానీ నిన్ను మాత్రం దేవుడు కాపాడాడు. ఎందుకో తెలిసిన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అనుకున్న సహోదరుడా. ఈ రాత్రికాల సమయంలో ఏడ్చి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి ప్రభువా, అయ్యా నన్ను మీరు రక్షించుకోండి అనేటువంటి వారు దయచేసి మీ కుడి హస్తాలు ప్రభువుకి చూపండి. ప్రభు మిమ్మల్ని రక్షించుకొని ఆయన రాకుడు కొరకు సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తమ కుడి హస్తాలు ఎత్తి ప్రభువుకి చూపిస్తారో అటువంటి వారిని దేవుడు తమ బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిర్లక్ష్యపరచుకోవద్దు సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్యపరచుకోవద్దు. ఇదిగో 2013వ సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చడం చేసిన ఒక మహా అద్భుతమైన అవకాశం. నీ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, నీ జీవితాన్ని పరీక్షించుకొని ఒక ఉన్నతమైన తీర్పులోకి, ఒక ఉన్నతమైన తీర్మానంలోకి నీ జీవితాన్ని తీసుకురావాలనే దేవుడు 2013వ సంవత్సరం ఇచ్చాడమ్మా. సహోదరుడా, నీ జీవితాన్ని మనుషులకు చూపిబాకు, నీ జీవితాన్ని అధికారులకు చూపిబాకు. ఇదిగో ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ కుడి హస్తాన్ని ప్రభు చూపి, ఆయన నీ చేతుల్లో నా చేయి వేయండి ప్రభు, అయ్యా నీ చేతుల్లో నా చేయి వేయండి. రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో చీకటి శక్తులు ఉన్నాయా? నీ కుటుంబంలో అంధకార శక్తులు ఉన్నాయా? నీ కుటుంబాన్ని వ్యసనాలు వెంటాడుతూ ఉన్నాయా? నీ కుటుంబాన్ని అంధకార శక్తులు పీడిస్తూ ఉన్నాయా? ఇదిగో నీ జీవితంలో నిత్య జీవం వైపు ప్రయాణం చేస్తుందా, ఘోర నరకం వైపు ప్రయాణం చేస్తుందా? ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందామా? స్తోత్రం దేవా. సంవత్సరాల పూర్వం నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు.